ముందు భాగంలో సగర మహారాజు అశ్వమేధ యాగం తలపెట్టారు. సగర కుమారులు 60,000 మంది కపిల మహర్షి కోపాగ్నిలో పడి భస్మమైపోయారు. వారికి ముక్తి కలిగించడం కోసం భగీరథుడు ఘోర తపస్సు చేసి ఆకాశగంగను భూమి మీదకు రప్పించాడు. అయితే ఆ విధంగా గంగావతరణ కథను విశ్వామిత్రుడు చెప్పగా విన్న రామలక్ష్మణులు ఎంతో సంతోషించారు. ఆ రాత్రంతా దానినే తలుచుకుంటూ మననం చేసుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. ఆ మరునాడు ఉదయాన్నే నిద్రలేచి సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకొని రామ లక్ష్మణులు ఇద్దరూ విశ్వామిత్రుని వద్దకు వచ్చి నిలబడ్డారు. అంతలో ఆశ్రమంలోని మునికుమారులు గంగానదిని దాటడానికి నావను సిద్ధం చేయగా విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇంకా వారితో ఉన్న మునులు అందరూ దానిమీద ఎక్కి గంగానదిని దాటి విశాల నగరానికి చేరుకున్నారు. ఆ నగరాన్ని చూసిన రాముడు ఎంతో ఆసక్తి చెంది విశ్వామిత్రునితో, ఓ మహర్షి, ఈ నగరం ఎవరిది? దీనిని ఎవరు పరిపాలిస్తున్నారు? వారు ఏ వంశానికి చెందినవారు? వారి చరిత్ర ఏమిటి? తెలియజేయండి అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు, రామా, నువ్వడిగినట్టే నీకు ఈ నగర విశేషాలను చెబుతాను, విను అని చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కృతయుగంలో కశ్యప మహర్షికి 2 భార్యలుండేవారు. వారే దితి మరియు అదితి. కశ్యపుని ద్వారా దితికి కలిగిన సంతానం రాక్షసులు, అదితికి కలిగిన సంతానం దేవతలు. ఒక విధంగా చెప్పాలంటే దేవతలు మరియు రాక్షసులు అన్నదమ్ములే. వారందరూ అమిత పరాక్రమవంతులు, బలశాలురు. కాకపోతే దేవతలు ధర్మాన్ని ఆశ్రయించారు, రాక్షసులు అధర్మాన్ని ఆశ్రయించారు. అయితే ఒకసారి ఈ దేవతలకు రాక్షసులకు ఒక కోరిక కలిగింది. తమకు ముసలితనము, చావు, రోగాలు లేకుండా ఉండాలని, దానికి క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని పొందడమే మార్గమని నిశ్చయించారు. ఇక అనుకున్నదే తడవుగా మందర పర్వతాన్ని పెకలించి తెచ్చి క్షీరసాగరంలో పడవేశారు. వాసుకిని దానికి తాడుగా చుట్టారు. ఆ విధంగా మందర పర్వతాన్ని కవముగా, వాసుకి అనే సర్పమును తాడుగా చేసుకుని క్షీరసాగరాన్ని మధించసాగారు. అలా 1000 సంవత్సరాలు గడిచాయి. తాడుగా ఉన్న వాసుకి ఆ శ్రమను తట్టుకోలేక తన తల నుంచి విషాన్ని కక్కడం మొదలుపెట్టాడు. ఆ విషం సముద్రంలోకి చేరి అందులో నుంచి హాలాహలము అని అగ్నితో సమానమైన భయంకరమైన విషం పుట్టి లోకాలన్నిటినీ దహించవేయసాగింది. అప్పుడు దేవతలందరూ ఈ జగత్తుని కాపాడమని, రాక్షసులు తమని కాపాడమని సర్వేశ్వరుడైన ఆ మహాశివుణ్ణి ప్రార్థించారు. సరిగ్గా అప్పుడే శ్రీ మహావిష్ణువు కూడా అక్కడ ప్రత్యక్షమై చిరునవ్వు నవ్వుతూ, ఓ మహాదేవ, సర్వభూతాలు పుట్టడానికి ముందు నుంచి ఉన్నవాడివి, మా అందరిలోకి పెద్దవాడివి. కాబట్టి సముద్ర మదనం నుండి ముందుగా పుట్టిన ఈ హాలాహలాన్ని నీవే స్వీకరించు. అందుకు తగిన సమర్థుడవు నీవే అని అన్నాడు. అంతటా మహాశివుడు ఆ కాలకోట విషాన్నే అమృతం తాగినట్టు తాగి తన కంఠంలో దాచుకున్నాడు. ఆ విధంగా శివుడు హాలాహలాన్ని స్వీకరించిన తరువాత దేవతలు, రాక్షసులు మరలా సముద్రాన్ని మధించసాగారు. కాని ఇంతలో వారికి మరొక ఆటంకం ఎదురయ్యింది. కవ్వముగా పనిచేస్తున్న మందర పర్వతం కింద ఏమీ ఆధారం లేకపోవడంతో సముద్రం లోపలికి కృంగిపోసాగింది. అది చూసిన దేవతలందరూ కలిసి శ్రీహరిని ప్రార్థించారు. ఓ మహాప్రభు, సర్వప్రాణులకు నీవే దిక్కు. మా మొర ఆలకించి ఈ మందర పర్వతాన్ని పైకెత్తు, మాకు సాయం చెయ్యి అని వేడుకున్నారు. వారి ప్రార్థనలాలకించిన శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి మందర పర్వతం కింద చేరి అది కిందకు జారిపోకుండా పైకెత్తి పట్టుకున్నాడు. ఆ తరువాత దేవ దానవులు మరలా సముద్రాన్ని మధించడం మొదలుపెట్టారు. అలా ఇంకో 1000 సంవత్సరాలు గడిచాయి. సముద్రం నుండి ధన్వంతరి అప్సరసలు పుట్టారు. వారు మొత్తం 60 కోట్ల మంది స్త్రీలు. నీళ్లను మధించగా వచ్చిన రసం నుండి పుట్టినవారు కాబట్టి వారికి అప్సరసలు అనే పేరు వచ్చింది. అయితే ఈ అప్సరసలను ఇటు దేవతలు గాని అటు రాక్షసులు గాని ఎవ్వరూ వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. దాంతో వారంతా వేశ్యలయ్యారు. ఆ తరువాత వరుణ దేవుని కుమార్తె అయిన వారుని తనని ఎవరు స్వీకరిస్తారా అనుకుంటూ సముద్రం నుండి బయటకు వచ్చింది. ఈమె మద్యానికి అధిదేవత. అందుకే ఈమెను సురా అని కూడా అంటారు. ఈ సురను రాక్షసులు వద్దన్నారు. సురను స్వీకరించనందువలన రాక్షసులకు అసురులు అనే పేరు వచ్చింది. కాని దేవతలు ఆమెను స్వీకరించారు. అందుకే వారు సురులయ్యారు. ఆ తరువాత సముద్ర మథనం నుంచి ఉచ్చైశ్రవము అనే గుర్రం, ఐరావతము అనే ఏనుగు, కౌస్తుభము అనే మణి పుట్టాయి.
అన్నిటికన్నా చిట్ట చివరన మృత్యువును జయించునది, అమరత్వాన్ని ప్రసాదించేది అయిన అమృతం బయటకు వచ్చింది. అయితే ఈ అమృతం దుష్టులైన రాక్షసులకు దక్కకుండా విష్ణువు మోహిని అవతారమెత్తి దేవతలకు అందేలా చేశాడు. దాంతో కోపగించిన రాక్షసులు దేవతలతో యుద్ధానికి దిగారు. దేవతలకు రాక్షసులకు మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు అసురులను చంపి వారిపై విజయం సాధించారు. దేవేంద్రుడు ముల్లోకాలకు అధిపతి అయ్యాడు. అయితే తన కుమారులందరూ యుద్ధంలో మరణించడం చూసిన దితి తన భర్త అయిన కశ్యపుని వద్దకు వెళ్లి, నాథా, నీ కుమారులైన దేవతలు నా పుత్రులందరినీ చంపేశారు. ఈ బాధ నాకు భరించరానిదిగా ఉంది. దీనికంతటికీ కారణం ఆ దేవేంద్రుడే. అతడే స్వర్గాధిపత్యం కోసం ఇలా చేశాడు. కాబట్టి నాకు ఇంద్రుణ్ణి చంపగల పుత్రుడు కావాలి. అందుకోసం నేను తపస్సు చేస్తాను. అందుకు నాకు అనుమతినివ్వండి. అలాగే నాకు ఇంద్రుణ్ణి చంపగల పుత్రుడిని ప్రసాదించండి అని కోరింది. అయితే ఆమె మాటలన్నీ విన్నాడు కశ్యపుడు. ఆయన మహా తేజోశాలి. జరిగేది జరగబోయేది అంతా తెలిసినవాడు. భార్య ఆవేదనను అర్థం చేసుకుని, ఓ దితి, నీ కోరిక నెరవేరుతుంది. నువ్వు స్వచ్ఛమైన మనసుతో పరిశుద్ధంగా ఉండి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే యుద్ధంలో ఇంద్రుణ్ణి జయించగల పుత్రుడు నీకు కలుగుతాడు అని ఆశీర్వదించి తన చేతులతో ఆమె శరీరమంతా స్పృశించి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు కశ్యపుడు. అయితే భర్త మాటలకు ఎంతో సంతోషించిన దితి ఆయన చెప్పినట్టుగానే తాను కూడా కుశప్లవనమనే ప్రదేశానికి వెళ్లి తపస్సు చేసుకోసాగింది. అయితే ఆమె అలా తపస్సు చేస్తున్న సమయంలో దేవేంద్రుడే స్వయంగా వచ్చి ఆమెకు పరిచర్యలు చెయ్యసాగాడు. అగ్నికార్యం చెయ్యడానికి సమిధలు, దర్భలు, నీళ్లు, పండ్లు అన్నీ సకాలంలో సమకూర్చేవాడు. ఆమె అలసటతో ఉంటే కాళ్లు పట్టేవాడు. ఈ విధంగా సకల ఉపచారాలు చేస్తున్నాడు. ఇది ఎంత విచిత్రమైన సందర్భమో చూడండి. ఒక పక్క దితి తపస్సు చేస్తోంది ఇంద్రుడిని చంపగల పుత్రుడిని కనడం కోసం. దానికి సహాయం చేస్తున్నది కూడా ఆ ఇంద్రుడే. కాని తపస్సు చేస్తున్న సమయంలో కోపతాపాలు, అసూయ, ద్వేషాలు వంటి గుణాలకు దూరంగా ఉండాలని దితి ఇంద్రుడిని ఏమీ అనకుండా శాంత చిత్తంతో అతడు చేస్తున్న సేవలన్నిటినీ స్వీకరిస్తూ ఉంది. ఆ ప్రకారం ఆమె 999 సంవత్సరాలు తపస్సు చేసింది. అంతకాలం ఆమెకు ఇంద్రుడు సేవలు చేస్తూనే ఉన్నాడు. దాంతో ఆమె మనసు కొంచెం మారినట్టుంది. దేవేంద్రుడు చేస్తున్న సేవలకు సంతోషించి, కుమారా, ఇంద్ర, నేను పరాక్రమవంతుడైన పుత్రుడిని కనడం కోసం నీ తండ్రి నా భర్త అయిన కశ్యపుడిని వరం అడిగాను. నేను 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే నాకు అటువంటి పుత్రుడు కలుగుతాడని ఆయన వరం ప్రసాదించాడు. ఇంకొక 10 సంవత్సరాలలో నీకు మరొక సోదరుడు పుట్టబోతున్నాడు. నీవు నా కుమారుడు కలిసి ముల్లోకాలను పాలించండి అని అంది. ఆ తరువాత ఆమె ఇంటి లోపలికి వెళ్లి తొందరగా నిద్రపోవాలనే కోరికతో పొరబాటున తల పెట్టుకుని నిద్రపోవాల్సిన వైపు కాళ్లు పెట్టుకుని పడుకుంది. దాంతో ఆమె తల వెంట్రుకలు ఆమె కాళ్లకి తగులుతున్నాయి. ఆ కారణంగా ఆమె అపవిత్రమైంది. అది చూసిన ఇంద్రుడు సంతోషించాడు. అదే తనకు సరైన అవకాశంగా భావించి ఆమె గర్భంలోకి ప్రవేశించాడు. అలా ప్రవేశించి ఆమె కడుపులో పెరుగుతున్న పిండాన్ని 7 ముక్కలుగా ఖండించసాగాడు. అతడు అలా నరుకుతున్నప్పుడు ఆ పిండం గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు ఇంద్రుడు ఆ పిండమును చూస్తూ మారుతా మారుతా అని అనునయిస్తూనే ఇంకో పక్క నుండి దానిని ఖండిస్తున్నాడు. అయితే ఇంతలో తన కడుపులోని పిండం పెడుతున్న కేకలు విన్న దితి మేల్కొంది. జరుగుతున్న విషయమంతా గ్రహించి, వద్దు వద్దు, నా బిడ్డను చంపొద్దు అని ఇంద్రుణ్ణి వేడుకుంది. దాంతో తన తల్లి అయిన దితి మాటను గౌరవించి ఇంద్రుడు ఆమె గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. ఆమె వైపు చూస్తూ, తల్లి, నన్ను క్షమించండి. మీరు తలవైపు కాళ్లు పెట్టుకుని మీ తల వెంట్రుకలు మీ పాదాలకు తగిలేటట్లు నిదురించారు, అపచారం చేశారు. ఆ అపచారాన్ని నేను అవకాశంగా తీసుకుని మీ గర్భంలోకి ప్రవేశించి యుద్ధంలో నన్ను చంపబోవు మీ కుమారుణ్ణి గర్భంలోనే 7 ముక్కలుగా ఖండించాను. దీనికి నన్ను క్షమించండి అని ప్రార్థించాడు. అది విన్న దితి తన గర్భంలోనే చంపబడ్డ తన కుమారుణ్ణి తలుచుకుని ఎంతగానో దుఃఖించింది. కాని
కాసేపటికి తేరుకొని ఇంద్రుని వైపు చూస్తూ, కుమారా, తప్పంతా నాదే. నిన్ను అని ఏం లాభం? నీ రక్షణ నీవు చూసుకున్నావు. కాని నీ తల్లిగా అడుగుతున్నాను, నాకొక ఉపకారం చేసి పెట్టు. నా గర్భం ఎలాగో విచ్ఛిన్నమైంది. కాని నీవు ఖండించిన నా పిండంలోని 7 భాగాలు వాతస్కంధములకు అధిష్టాన దేవతలు అయ్యేటట్లు వరం అనుగ్రహించు. నా 7 కుమారులు దివ్య శరీరాలతో ఒకరు బ్రహ్మలోకంలోనూ, ఒకరు ఇంద్రలోకంలోనూ, ఒకరు వాయులోకంలోనూ సంచరిస్తూ ఉండేటట్లు, మిగిలిన 4 నీ ఆజ్ఞకు లోబడి 4 దిక్కులను పాలించేటట్లు అనుగ్రహించు. అలాగే నువ్వు నా కుమారులను ఖండించేటప్పుడు మారుతా మారుతా అంటే ఏడవకు ఏడవకు అంటూ అనునయించావు. కాబట్టి నా కుమారులు అదే పేరుతో మరుత్తులుగా లోక ప్రసిద్ధి చెందుతారు అని అంది. ఆమె మాటలు విన్న ఇంద్రుడు ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి ఆమె ముందు చేతులు జోడించి నిలబడి, అమ్మా, అంతా మీరు చెప్పినట్లే జరుగుతుంది. మీ పుత్రులు దేవతలై సంచరిస్తారు. ఇందులో సందేహం లేదు. మీకు శుభం కలుగుతుంది అని వరమిచ్చాడు. ఆ తరువాత ఇంద్రుడు ఇంకా దితి ఆ తపోవనాన్ని వదిలి స్వర్గానికి వెళ్లిపోయారు అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పి, ఓ రామ, పూర్వం ఇంద్రుడు తన తల్లి అయిన దితికి ఉపచారాలు చేసిన తపోవనం ఇదే. ఆ తరువాతి కాలంలో ఇక్ష్వాకునికి ఆయన భార్య అయిన అలంబసకు విశాలుడు అనే కుమారుడు జన్మించాడు. అతడే ఈ నగరాన్ని నిర్మించాడు. అతడి పేరు మీదనే ఈ నగరానికి విశాల నగరమనే పేరు వచ్చింది అని విశ్వామిత్రుడు శ్రీరామునికి ఆ విశాల నగర విశేషాలను, దేవాసురులకు సంబంధించిన ముఖ్య కథను, కశ్యపుని భార్య అయిన దితికి దేవేంద్రునికి మధ్య చోటు చేసుకున్న ఆసక్తికర ఘట్టాలను వివరించాడు. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై రామాయణం.